హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సాటర్డే రోజు ఎపిసోడ్ షూట్ అయిపోయింది ఈరోజే. సో ఏం జరిగింది ఏంటి అప్డేట్స్తో వచ్చారనమాట. సో తిట్టడాలు ఉన్నాయి, పొగట్టాలు ఉన్నాయి, కొన్ని వీడియోస్ చూపెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ఎపిసోడ్ లాస్ట్లో ఒక ట్విస్ట్తో ఎండ్ చేశారు. ఆ ట్విస్ట్ ఏంటి, అసలు అక్కడ ఏం జరిగింది, ఆ ట్విస్ట్లో పేర్లు ఎవరెవరి పేర్లు వచ్చాయి, ఏంటి, ఏం జరగబోతుంది అనేది కూడా మాట్లాడుకుందాం. ఎలిమినేషన్ జరిగిందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్స్ చేసి చూడండి, ఎందుకంటే అప్డేట్ వీడియో కాబట్టి కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. సో అలాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే మనది చిన్న ఛానల్ కాబట్టి. సో పెద్ద ఛానల్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మీరు అందరు కలిసి. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి చిన్నపిల్లోని. ఫస్ట్ మనం నాగ్ సార్ షూట్ అప్రిషియేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, అప్రిషియేషన్ ఎవరెవరిని అప్రిషియేట్ చేసి ఉండొచ్చు అని మనం అనుకున్నప్పుడు, అండ్ దట్టు వీటన్నిటికంటే ముందు మనం వీడియోలో కొన్ని కీ పాయింట్స్ మాట్లాడాం మన వీడియోస్లో, రివ్యూస్లో. అవి నాగ్ సార్ అడిగారు. అంటే ఇప్పుడు నాగ్ సార్ మన వీడియోస్ చూసి అడిగారని నేను అనుకోను, మీరు అనుకోరు, నాకు తెలుసు. బట్ అలా అడగటం నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అబ్బా మనం కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నాము, మనం మాట్లాడిన పాయింట్సే అక్కడ హోస్ట్ కూడా మాట్లాడుతున్నారంటే ఓకే బాగానే చెప్తున్నాను అని నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. మరి ఇప్పుడు అప్రిషియేషన్స్ అనమాట. సో అక్కడ అప్రిషియేషన్స్ వచ్చేసరికి నాగ్ సార్ కళ్యాణ్ అప్రిషియేట్ చేశారు. సో డెఫినెట్లీ మామూలుగా కదా మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. ఎందుకంటే ఫస్ట్ 3 వీక్స్ ఏం లేదు. సో లాస్ట్ వీక్ గేమ్ బాగా ఆడారు. బట్ ఈ వీక్ వచ్చేసరికి ఫస్ట్ 4 గేమ్స్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మనోడు డేంజర్ జోన్లో ఉన్నారు. లాస్ట్ 2 బాటంలో ఉన్నారు. సో వర్స్ట్ ప్లేయర్ కింద తీసుకున్నారు. వర్స్ట్ ప్లేయర్ కింద తీసుకున్న తర్వాత మళ్ళీ 2 గేమ్స్ గెలిచి మళ్ళీ టాప్ సెకండ్కి వెళ్ళడం అనేది మామూలు విషయం కూడా కాదు, మాస్ కంబ్యాక్ అది. సో తనూజ అండ్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ అప్రిషియేషన్ చేశారు నాగ్ సార్. ఆ తర్వాత ఇంకొక నాగ్ సార్ అప్రిషియేషన్ చేసింది ఎవరినంటే సో తనూజ గారిని. సో తనూజ గారిని కూడా నెక్స్ట్ లెవెల్ అప్రిసియేషన్ అనమాట. ఆమె కూడా గట్టిగా టాస్క్ ఆడింది. అండ్ లాస్ట్ టాస్క్లో సో ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేసుకొని గేమ్ ఆడారు. దానికి ముందు టాస్క్లో కూడా ఏదైతే టాస్క్ ఉంటుందో, సో ఏం టాస్క్ అది మర్చిపోయాడు అక్కడే. సో ఆ బాల్స్ దూరేది ఏదైతే ఉంటుందో సో మనోడు రౌండ్లో, సో దాన్ని కూడా అప్రిషియేట్ చేశారు. దానికి ముందు సో అమ్మాయి ఎఫర్ట్ పెట్టుకొని ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ ఏదైతే ఉందో సాక్స్ టాస్క్, సో దాన్ని కూడా నాకు సార్ అప్రిషియేట్ చేశారంట అమ్మాయిని. అండ్ ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేసిన తర్వాత సో నాకు సార్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి కన్ఫెషన్ రూమ్లో ఒక వీడియో చూపించారంట. ఆ వీడియో ఏంటి అనేది మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా. నెక్స్ట్ నాగ్ సార్ని రాముని అప్రిషియేట్ చేశారంట. మామూలు కూడా కాదు, రాము క్యాప్టెన్సీ చూసిన తర్వాత మనం హాస్టల్లో ఉన్నామా లేకుంటే మనం ఆర్మీలో ఉన్నామా అన్న రేంజ్లో మనకు అనిపిస్తుంది అనమాట. బ్యాడ్జ్ పెట్టుకో, లోపలికి రావచ్చు, ప్రతిదీ పిన్ టు పిన్ చిన్నవి కూడా రాము హైలైట్ చేసి మాట్లాడాడు. ప్రతి ఒక్కటి కూడా అక్కడ నా హౌస్ మేట్స్ చేత చేయించేలాగా చేశాడు రాము. సో నాగ్ సార్ రాముని యు ఆర్ ద బెస్ట్ కెప్టెన్, అసలు ఇప్పటి వరకు నేను నీలాంటి ఒక కెప్టెన్ నేను చూడలేదు అన్నారంట నాగ్ సార్. మరి ఈ సీజన్లో అన్నారా లేకుంటే ఓవరాల్గా నాగ్ సార్ చేసిన సీజన్స్ అన్నీ కలిపి అన్నారా తెలియదు. ఎందుకంటే రాము నిజంగా చాలా అంటే మైక్రో మేనేజ్మెంట్ చేశారు. అది ఆ మైక్రో మేనేజ్మెంట్లో కూడా కొంతమందికి మేబీ హర్ట్ అయ్యి ఉండొచ్చేమో కానీ సో మిగిలినంతా చాలా జోవియల్గానే చేశారు. కొంచెం వాయిస్లో మాడ్యులేషన్ మారుండొచ్చేమో కానీ రెస్పెక్ట్ ఎక్కడ తగ్గలేదని నాకు అనిపిస్తుంది. బాగానే మాట్లాడాడు అండ్ బాగానే చేశాడని కూడా అనిపిస్తూ ఉందన్నమాట. సో నాగ్ సార్ రాముని అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత మన సంజన గారి పుట్టినరోజు ఈరోజు, యాక్చువల్లీ హ్యాపీ బర్త్డే సంజన గారు. సో ఈరోజు అంటే అక్టోబర్ 10th ఈరోజు కాబట్టి సో నాగ్ సార్ ఈరోజే షూట్ జరిగింది కాబట్టి సో ఈరోజే అప్రిషియేట్ చేస్తుంటారు. అది మనకి రేపు ఎపిసోడ్లో సాటర్డే ఎపిసోడ్లో కనిపిస్తుంది అనమాట సంజన గారికి. సో సంజన గారి ఫ్యాన్స్ ఎవరు ఉంటే సంజన గారి కోసం హ్యాపీ బర్త్డే చెప్పండి మన ఛానల్లో కామెంట్స్ కింద. నెక్స్ట్ వచ్చేసి సంజన గారు నాగ్ సార్ అప్రిషియేట్ చేశారు. ఏదైతే ఆ టాస్క్ జరిగిందో బెలూన్ టాస్క్, మిగిలిన వాళ్ళందరూ ఫౌల్ ఆడినా కానీ సో ఈమె ఆల్రెడీ బిగ్ బాస్ అప్రిషియేట్ చేశారు. సో బిగ్ బాస్ అప్రిషియేషన్ వచ్చిన తర్వాత కూడా మన హోస్ట్ సార్ ఇంకా ఆగుతారా, సో హోస్ట్ సార్ కూడా అప్రిషియేషన్ చేశారు. బాగా అర్థం చేసుకున్నారు, టాస్క్ని కొంచెం బాగా ఆడారు. బట్ ఆ చిన్న తెలివితేటలు పక్కకు పెట్టి ఊదారు కానీ బట్ అట్లీస్ట్ ఆ బ్లో చేయాలనేది మీరు అర్థం చేసుకొని టాస్క్ ఆడారు ఒక్కళ్ళైనా, అంతవరకు సంతోషం. బాగా ఆడుతున్నారు అండ్ ఎఫర్ట్స్ కూడా చాలా పెట్టారు. 2 అమ్మాయిల ఇంటి కూడా బాగా ఆడారు అని చెప్పి సంజన గారిని నాగ్ సార్ ప్రైజ్ చేశారనమాట. అండ్ నాగ్ సార్ సంజన గారి గురించి ఇంకోటి కూడా చెప్పారు. సో దాన్ని మళ్ళీ వేరేలాగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి మన సుమన్ శెట్టి అన్న, ఇంతకీ మన ప్రోమోలో చూసుంటారు ఆ పూల్ టాస్క్లు ఏదైతే ఉందో సో ఫ్లోరా గారు అన్నని లేపేసంగానే అన్న ఆన్ ఫైర్ అవుతారు. మా వాళ్ళకి కూడా కాదు, పద్మనాభ సింహ ఆన్ ఫైర్ అయినట్టే అసలు మా వాళ్ళకి కూడా కాదు, ఏంది నన్ను తీసేస్తారు నేను లేచేవాడు నన్ను కూర్చున్నానని చెప్పి సో నాకు సార్ అదే మాట్లాడారు. సో నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకున్నావు ఫస్ట్ టైము కనిపిస్తుంది నాకు, అది కావాలి, ఆ ఫైర్ కావాలని చెప్పి నాకు సార్ మన సుమన్ శెట్టి అని పొగిడారంట. నెక్స్ట్ నాగ్ సార్ శ్రీజాన్ కూడా అప్రిషియేట్ చేశారు బికాస్ ఆఫ్ ఆ అమ్మాయి పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎఫర్ట్స్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిందే. ఆ అమ్మాయిని నాగ్ సార్ పొగిడారు. అండ్ దట్టు
ఏదైతే కళ్యాణ్ గెలిచారు. సో నిన్న ఫస్ట్ టాస్క్ ఏదైతే గెలిచారు, సో నాచోలో యాక్చువల్గా అమ్మాయి వెళ్ళాలి. అది మనం నిన్న ఎపిసోడ్ రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. దానికంటే ముందు నాచోలో టాస్క్ రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. సంచాలకులు పాస్ చెప్పకపోయి ఉంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయేది, ఎందుకంటే ఫ్లోరా గారు పట్టుకున్నారు కాబట్టి. సంచాలకులు పాస్ చెప్పేసరికి బర్నీ గారు వదిలేయటం వల్ల కళ్యాణ్ టపక్కని దూకేశాడు లోపలికి. ఎందుకు మాట్లాడుతున్నాం ఇంత గట్టిగా అంటే, కళ్యాణ్ ఇన్నర్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి బయటకు, అతను ప్యాంట్ లాగేది. అప్పుడు అందుకని పాస్ చెప్పారు. సో అందుకని పాస్ చెప్పినప్పుడు దానికంటే శ్రీజ కొంచెం ముందుకే ఉంది, మనం అది ఎలా చూసినా కానీ. సో కాబట్టి ఆ అమ్మాయి ఆ ఎఫర్ట్స్ని కూడా నాగ్ సార్ గుర్తించారు, అప్రిషియేట్ చేశారనమాట. సో ఇవి అప్రిషియేషన్స్. నెక్స్ట్ నాగ్ సార్ ఎవరిని షంట్ వేశారు, ఏం జరిగింది అనేది మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసి ఇంకొకసారి అడుగుతున్నాను, మనం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఓకేనా. అండ్ నెక్స్ట్ బర్నీ గారు. సో బర్నీ గారి గురించి మనం మాట్లాడుకుంటే మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం. బర్నీ గారు బంధాలు బంధుత్వాలలో మధ్యలో ఇరుక్కుపోయారు. బాబా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇలా బంధాలు బంధుత్వాలలో కాలే బదులు బండెడు కట్టెల్లో కాలడం మేలని బాబా సినిమాలో ఒక రజనీకాంత్ గారు ఒక డైలాగ్ చెప్తారనమాట. సో బీబీ అంటే బిగ్ బాస్ కాదు, బాండ్ భరణి అంటే బంధాల భరణి అని చెప్పి నాకు సార్ కొత్త అబ్రివేషన్ ఇస్తారనమాట బర్నీ గారికి. అండ్ నెక్స్ట్ బర్నీ గారు లేపిన తర్వాత, సో బర్నీ గారిలో నేను ఫైర్ చూడాలనుకున్నాము, బట్ ఇలా కాదు, ఈ రేంజ్లో కాదు, ఈ వర్షన్లో కాదని చెప్పి ఆ బెడ్ టాస్క్లో ఏదైతే ఉందో అది శ్రీజాన్ అలా పడేయటము, అమ్మాయి డ్రెస్ అన్కంఫర్టబుల్గా ఉండటము, ఆ వీడియో ప్లే చేయటము, లేకపోతే నాకు సార్ దాని గురించి మాట్లాడటము జరుగుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ బర్నీ గారు డెమోని పడేయాలనుకున్నప్పుడు, సో డెమోని పడేసే ప్రాసెస్లో బర్నీ గారే ఫస్ట్ కింద పడతారు, దాని తర్వాత డెమోని నేలకు అనుకుంటారు. సో బర్నీ గారు రాముతో ఏమంటారు, బట్ అక్కడ ఇద్దరు పడ్డారు, చాయిస్ బర్నీగా రాము ఖచ్చితంగా మనోన్నే తీసేస్తారు, బట్ బర్నీ గారు ఏమంటారు, నేను కాదు ఫస్ట్ పడింది, డెమోన్ ఫస్ట్ కాలనేది, దాని తర్వాత నేను పడ్డానంటారు. మరి అది ఆయన అబద్ధం చెప్పినట్టే కదా, ఆయన కాపాడుకోవడం కోసం, మరి దాన్ని క్లారిఫై చేయాలి కదా. సో అలా క్లారిఫై చేసినప్పుడు సో నాకు సార్ ముందు బర్నీ గారు ఒప్పుకున్నారంట, ఓకే సార్ నాదే మిస్టేక్ సో అని చెప్పి ఆయన ఏదైతే తప్పు ఉందో సో ఆయన తప్పును రియలైజ్ అయ్యారు, ఆయన మిస్టేక్ ఆయన ఒప్పుకున్నారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మన ఇదే దీంట్లోనే మన చెప్పారు కదా తనూజ గారిని నాకు సార్ కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారంట. యాక్చువల్గా మనకి కెప్టెన్సీ టాస్క్ ప్రోమో 3 చూసాం కదా, లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే టాస్క్, దాంట్లో కళ్యాణ్ అండ్ మన బర్నీ గారితో ఫౌల్ చేస్తారంట. యాక్చువల్గా మనకు తెలియదు, సో ఫౌల్ చేస్తారని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ అప్డేట్ వచ్చింది కాబట్టి ఆ ఫౌల్ ఏంటనేది మనం క్లియర్గా చూడాలన్నమాట యాక్చువల్గా. సో ఆ ఫౌల్ ఏంటనేది సో అది చూపిస్తారంట. సో తనూజ గారి రియాక్షన్ తీసుకుంటారంట అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెలూన్ టాస్క్ ఏదైతే జరిగిందో ఆ బెలూన్ టాస్క్లో సంచాలక్స్ ఇద్దరిని లేపి సంచాలక్స్ వర్షన్ తీసుకొని సంచాలక్స్తో మాట్లాడతారు. ఆ తర్వాత సేమ్ సంజన గారితో మాట్లాడేటప్పుడే సంజన గారికి ఫ్లోరా గారికి ఆ బెలూన్ టాస్క్లో జరిగింది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కొంచెం సాటిస్ఫై చేసేలాగా మాట్లాడతారు నాకు సార్. దాని తర్వాత సంజన గారిని నాకు సార్ నువ్వు మాకు ఏదైతే 3 వీక్స్ ముందుందో మాకు ఆ సంజన కావాలి, సో ఈ సంజన వద్దు, మాకు ఏడ్చే సంజన వద్దు, ఆ చిన్న చిన్న దొంగతనాలు చేసే సంజన కావాలి, కానీ పెద్ద పెద్ద దొంగతనాలు చేసే సంజన మాకు వద్దు. సో పెద్ద పెద్ద దొంగతనాలు అండ్ ఆ ఏడ్చే సంజన మాకు వద్దు, ఆ చిన్న చిన్న దొంగతనాలు అండ్ అప్పుడు ఏదైతే సంజన ఉందో ఆ సంజననే మాకు కావాలి అని చెప్పి నాకు సార్ అడిగారంట సంజన గారిని. దాని తర్వాత ఒక టాస్క్ పెట్టారంట, పవర్ అస్త్ర టాస్క్, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది మనం మాట్లాడుకోవాలి. సో దానికంటే ముందు అది ఎవరికి వచ్చారు, ఎవరికి గెలిచారు అనే దానికంటే ముందు సో ఎవరైతే హౌస్లో ఉన్నారో ఆ హౌస్లో వాళ్ళకి లాస్ట్ వీక్ గోల్డెన్ స్టార్ ఒక్క వాళ్ళకే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ స్టార్ వచ్చేసరికి ఒక ఇద్దరికి వచ్చింది, దానికంటే హరీష్ గారికి అండ్ ఫ్లోరా గారికి, మధ్యలో వాళ్ళందరికీ సిల్వర్ స్టార్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఎవరైతే సేఫ్ జోన్లోకి వెళ్ళారో ఆ సేఫ్ జోన్లో వాళ్ళకి వెళ్ళిన వాళ్ళందరికీ అంటే టాస్కులు గెలిచి లోపలికి వెళ్ళిన వాళ్ళంటే ముగ్గురు ప్లస్ కళ్యాణ్, భరణి గారు, దివ్య అండ్ తనూజ, ఆ నలుగురికి గోల్డెన్ స్టార్ వచ్చింది. అండ్ అక్కడ ఆల్రెడీ ఇమాన్యుయల్ ఉంటాడు, సో ఇమాన్యుయల్తో పాటు రాము ఉంటారు, సో వాళ్ళిద్దరికి కూడా అలాగే గోల్డెన్ స్టార్ ఉంటుంది. ఎందుకంటే సంచాలకులుగా వాళ్ళు కూడా ఎక్కువ డెసిషన్స్ మేజర్గానే బాగానే చేశారు. ఆ ఒక్క బెలూన్ టాస్క్లోనే చిన్న కన్ఫ్యూజన్ జరిగింది, మిగిలిన అన్నింటిలో వాళ్ళు బాగానే పనిచేశారని చెప్పి. సో అండ్ మన రాము కూడా కెప్టెన్గా మంచిగా చేశారు కాబట్టి సో రాము కూడా గోల్డెన్ స్టార్. సో మిగిలిన వాళ్ళలో ఎవరైతే ఉన్నారో సో డేంజర్ జోన్లో వాళ్ళలో బ్లాక్ స్టార్ వాళ్ళందరికీ బ్లాక్ స్టార్స్, ఓకేనా. వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మిగిలిన ఆరుగురికి బ్లాక్ స్టార్స్ అనమాట, వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నందుకు. నెక్స్ట్ ఈ పవర్ అస్త్ర టాస్క్ ఒకటి జరిగింది. ఈ పవర్ అస్త్ర టాస్క్ ఎలాగంటే సో మేబీ పవర్స్ చేంజెస్ అవ్వాలో ఏమో తెలియదు, అది కరెక్ట్గా ఒక టాస్క్ ఫైనల్గా ఎవరు గెలిచారంటే ఫైనల్గా ఇమాన్యుయల్ గెలుస్తారు ఈ టాస్క్. ఫస్ట్ తనూజ వచ్చింది, సో తనూజ వచ్చి మేబీ రాము దగ్గర ఉంటుందేమో, సో తనూజ వచ్చి రాముని రిమూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ భరణి గారు వచ్చి తనూజ గారిని రిమూవ్ చేస్తారు. తర్వాత దివ్య వచ్చి కళ్యాణ్ని రిమూవ్ చేస్తారు.
నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ వచ్చేసరికి దివ్య గారిని రిమూవ్ చేస్తారు. మేబీ జంటలుగా ఉండి ఒక్కొక్కరు రిమూవ్ చేయాలేమో. ఇమాన్యుల్ రాము ఒక టీము అలా ఉంటారు కదా. సో ఎలా అయితే పేరప్ అయి ఉన్నారో ఆ పేరప్ అయిన టీమ్స్ అలాగే పెట్టి పవర్ వస్తారని తీసేయాలనుకుంటా. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు తీసేయాలి. సో ఫస్ట్ తనూజ వచ్చినప్పుడు రాముని అలాగే తీసేయాలన్నమాట. సో నెక్స్ట్ భరణి గారు వచ్చి తనూజాని తీసేస్తారు, దివ్య వచ్చి కళ్యాణ్ తీసేస్తారు. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇమాన్యుల్ వచ్చి దివ్య గారిని తీసేస్తారు, కళ్యాణ్ వచ్చి భరణి గారిని తీసేస్తారు. సో అలా జరుగుతూ ఫైనల్గా అది ఇమాన్యుల్ చేతికి వస్తుంది. ఇమాన్యుల్ పవర్ అస్త్రా గెలుచుకుంటాడు అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి లాస్ట్ ఎపిసోడ్లో ట్విస్ట్ ఎండ్ నోట్తో ట్విస్ట్ చేస్తారు. ఒక ట్విస్ట్ తోటి ఎండ్ చేస్తారు కరెక్ట్గా. ఏంటంటే సో నేను ఆల్రెడీ పొద్దున వీడియోలో కూడా చెప్పాను, ఎలిమినేషన్ ఈరోజు జరగదు. ఎందుకంటే ఆల్రెడీ ఓటింగ్ లైన్స్ ఇంకా స్టిల్ ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు ఎలిమినేషన్ జరిగినా మనకి అప్డేట్లో బయటకు వచ్చేస్తుంది. అది చాలా అన్ఫేర్ ఉంటుంది. ఇంకా దానికి మాత్రానికి ఓట్లు వేసేది ఎందుకు, జనాలు అనవసరం. ఇప్పటికే ఆల్రెడీ జనాలు ఓట్లు వేసిన ఎవరైతే ఓట్లు వేస్తుంటారో వాళ్ళని నామినేషన్స్ నుంచి తీసేసినందుకే కొంతమంది హర్ట్ అవుతారు. బట్ ఓకే, వాళ్ళు కూడా కష్టపడ్డారు, వాళ్ళు సేవ్ అయిపోతున్నారు. ఓకేనా, వాళ్ళ కష్టంతో వాళ్ళు సేవ్ అయ్యారు కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ముందే ఎలిమినేషన్ జరిగిపోతే ఈ రోజు నైట్కి పడే ఎపిసోడ్ తర్వాత పడే ఓట్లన్నీ వేస్ట్ అవుతాయి కదా. సో అందుకని ఈ రోజు ఎలిమినేషన్ జరగలేదు, రేపే ఎలిమినేషన్ జరుగుద్ది. అది సింగిల్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అంటే ఆ ట్విస్ట్ ఏంటంటే, ఆ ట్విస్ట్లో యాక్చువల్గా 6 బోర్డ్స్ ఉంటాయి. 6 బోర్డ్స్లో 4 డేంజర్ బోర్డ్స్ ఉంటాయి, 2 ఎవిక్టెడ్ బోర్డ్స్ ఉంటాయి. ఆ 2 ఎవిక్టెడ్ బోర్డ్స్లో ఎవరికి వచ్చాయి ఏంటి అనేది మనం ఇక్కడ చెప్పుకుందాం. ఆ మిగిలిన 4 మీకు ఆబ్వియస్గా అర్థమైపోద్ది. ఆ 2 గురించి మనం మాట్లాడుకుందాం. అదొక ప్రాసెస్ లాగా జరిగిందంట. ఆ ప్రాసెస్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ తెలియదు కానీ, సో ఆ 2 బోర్డ్స్ ఎవరికి వచ్చాయంటే సో మనం ఇండైరెక్ట్గా మాట్లాడుకుందాం. సో డైరెక్ట్గా చెప్తే మళ్ళీ అది వేరేలాగా వెళ్ళుద్దేమో. సో అది వేరే వాళ్ళు కూడా పెట్టుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం వేరే పర్టికులర్ పోస్ట్ నేను అప్డేట్ పెట్టినప్పుడు మీకే బ్రో, మీకోసమే మీరు ఆ పేర్లు అడిగారు కాబట్టి నాకు ఆ పేర్లు తెలుసు కాబట్టి నా పేర్లు మీకు చెప్తుండే. బట్ ఇండైరెక్ట్గా చెప్తాం, ఎందుకంటే ఓట్లు వేసుకునే వాళ్ళు పాపం బాధపడతారు, ఇబ్బంది పడతారు కాబట్టి. సో ఒకళ్ళు అన్వాంటెడ్ రియాక్షన్ ఇచ్చి ఏడ్చిన ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్కి అండ్ మనం ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు, ఈ వీక్ కాకపోతే ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు, ఈ వీక్ కాకపోతే ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు, ఈ వీక్ కాకపోతే ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు అని చెప్పి అనుకుంటున్న 4 వీక్స్ నుంచి కూడా సస్టైన్ అవుతున్న ఒక పర్సన్. సో వాళ్ళిద్దరికి ఆ ఎవిక్టెడ్ బోర్డు వచ్చాయన్నమాట. సో ఆ ఎవరు అనేది మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ వరకు మన ఛానల్ ఎవరైనా చూసుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను. బికాస్ ఆ వాట్సాప్ ఛానల్లో క్రియేట్ చేసి దాంట్లో ఏదో కోట్లు సంపాదించాలని కాదండి. సో దాంట్లో మీరు ఎవరైనా జాయిన్ అయితే మనం ఇన్స్టాగ్రామ్లో ప్రతిదీ స్టోరీ పెట్టలేం కదా, ఒక్కొక్కటి వాళ్ళు లేచారు పడుకున్నారని. ఇదైతే సింగిల్ లైన్లో పెట్టేయచ్చు కాబట్టి సో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కొంచెం లెంత్ తగ్గించడానికి, సో దీంట్లో కొంచెం ఈజీగా చెప్పడానికి అండ్ మన ఒపీనియన్స్ మనం అక్కడ మాట్లాడడానికి వాయిస్ మెసేజ్ ఏదైనా పెట్టవచ్చు, లేకుంటే ఇన్స్టెంట్గా టక్ మెసేజ్లు పెట్టేయచ్చు కాబట్టి సో దానికోసం వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను. బికాస్ ఆఫ్ మనకి ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఇవ్వలేదు మనకి దేవుడు. మనం ఏం చేస్తాం చెప్పండి, మనకి ఇంకా చాలా టైం పట్టుద్ది కాబట్టి అందుకని వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాం అనమాట. అంతే తేడా, అంతకంటే ఇంకటి ఏమీ లేదు. సో దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఆ వాట్సాప్ ఛానల్ని ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెట్టుంటాను. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ దయచేసి జాయిన్ అవ్వండి. అండ్ జై హింద్.